హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయతో రసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా! మనకిప్పుడు పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండీ! ఈ టైంలో మనం చింతపండుకు బదులుగా పచ్చి మామిడికాయని ఉపయోగించి రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఈ రసం చేయడం కూడా చాలా తేలికండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్‌గా ఉంటుంది. అలాగే రుచిగా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మామిడికాయ రసం ఎలా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? నేను ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. పచ్చి మామిడికాయని మొత్తం శుభ్రంగా కడుక్కొని, ముచ్చిక అంటారు కదా! అక్కడ స్టార్టింగ్‌లో కత్తితో తీసేయాలండి. నైఫ్‌తో తీసేయాలి. నేను అంతవరకు కొంచెం లోపల వరకు తీస్తున్నాను. అట్లా తీసేసుకొని మ్యాంగోకి మనం ఘాట్లులాగా పెట్టుకోవాలి. ఒక 4 గాని, 5 గాని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో మామిడికాయ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు కూడా ఉడికించుకున్నారనుకోండి, మీకు మామిడికాయ గుజ్జు అనేది చాలా మెత్తగా వస్తుందండి. ఒక విజిల్ పెట్టినా కూడా అది అంత బాగా లోపల కుక్ అవ్వదండి సరిగ్గా. అందుకని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. మనం విజిల్స్ వచ్చే లోపల పక్కన ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకున్నాను. దాంట్లో మెంతులు వేసుకున్నానండి. ఒక పావు టీ స్పూను. అలాగే ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా సిమ్‌లో పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడూ కూడా మనం సిమ్‌లో పెట్టుకోవాలండి. ఇట్లాంటి దినుసులు వేయించుకునేటప్పుడు సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి తుంచుకొని. నేను ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కూడా కొంచెం వేడెక్కనివ్వాలి. కొంచెం కలుపుకొని కొంచెం అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్‌లో చల్లారి పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా. ఇప్పుడు మ్యాంగోస్ ఉడికినాయి కదా! అవి ఆవిరిపోయినాయి చూసేసి ఆవిరిపోయింది కదండీ! ఇప్పుడు ఓపెన్ చేద్దాము. మ్యాంగో ఉడికిపోయింది కదా! ఇప్పుడు మ్యాంగోని మనం కొంచెం సేపు తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసుకొని చల్లారనివ్వాలండి. మ్యాంగో చల్లారేలోపు మనం వేయించుకొని పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకుందాము జార్‌లోకి వేసేసుకొని. వీటిని ఇంతవరకు ఒక్కసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టి దాంట్లోనే కరివేపాకు 2 రెమ్మలు యాడ్ చేస్తున్నానండి. దానిలోనే మనం వెల్లుల్లిపాయ రెబ్బలు మీకు కావాలంటే పైన తోలు కూడా తీసుకోవచ్చు. లేదంటే అట్లాగే వేసుకోవచ్చండి. నేను అలాగే వేసేస్తున్నాను. అవి వచ్చేసి ఒక 8 రెబ్బల వరకు వేసాను. వేసి వీటిని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసేసామండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం మ్యాంగో ఉడకబెట్టుకున్నాం కదా! దానిపైన ఉన్న తోలు మొత్తాన్ని కూడా తీసేయాలండి. తోలంతా తీసేసి లోపల గుజ్జుని స్పూన్‌తో లేదంటే మన చేత్తో అంటే వచ్చేస్తుంది. లేదు అంటే గనక మన దగ్గర పప్పు గుత్తి కానీ, స్మాషర్ కానీ ఉంటే దాంతో ప్రెస్ చేసుకోవచ్చు. ఇట్లా గుజ్జు మొత్తాన్ని రెడీ చేసేసుకోవాలండి. మామిడికాయ మీకు మెత్తగా ఉడికితే అండి చేత్తో ఇట్లా పిసికితే వచ్చేస్తుందండి. దీంట్లో ఇప్పుడు ఒక లీటర్‌న్నర వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లో మీరు తినే పులుపుని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే ఒక 1 లీటర్ నీళ్ళు సరిపోతుందండి. అంటే మీరు తీసుకునే మ్యాంగో పులుపుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. అంటే ఒక మామిడికాయకి ఇన్ని నీళ్ళే ఎయ్యాలి అట్లా కొలత ఏమి ఉండదండి దీనికి. మనం అట్లా వాటర్ కలుపుకున్నాక అది టేస్ట్ చూస్తే మీకు మనం ఇంత పులుపు తింటాము అనుకున్నంత వరకు వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఒక లీటర్‌న్నర వరకు వాటర్ యాడ్ చేశాను.
మీరు తినేదాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను కళ్ళుప్పు యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కళ్ళుప్పు దానికి మనకి సరిపడా రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేసాను కాబట్టి నేను కరెక్ట్‌గా చెప్పట్లేదండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండీ మసాలా పౌడరు, మిరియాలు, ధనియాలు అన్నీ వేసుకొని మెంతులు అవన్నీ వేసాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. మనం వాటర్ని పట్టి మనం మసాలా యాడ్ చేసుకోవాలండి. మొత్తం వేసారనుకోండి మళ్ళీ మిరియాలు అదంతా ఎక్కువైపోతుంది కారం. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒకసారి. కలుపుకొని కావాలంటే అండి ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే మిరియాలు అనేది ఏంటంటే కాగిన తర్వాత ఇంకా కొంచెం కారం అనేది ఘాట్ అనేది తర్వాత తెలుస్తుందనమాట. కాబట్టి అది సుమారుగా చూసుకొని పౌడర్ మీరు మిక్స్ చేసుకోండి. కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళకైతే మొత్తం వేసేయొచ్చండి, బాగానే ఉంటుంది. నేనైతే మొత్తం వేసేసాను. ఫస్ట్ మీకు చూపించినప్పుడు ఒక 3 స్పూన్స్ వేసాను కదా, తర్వాత చూసి అది కూడా వేసేసానండి. కరెక్ట్‌గా బాగానే ఉంది. ఇప్పుడు ఇవి బాగా మరగాలండి. మరిగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కసారి కలుపుకొని దీనిలో నేను ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక ఆనియన్ వేయొచ్చు, అంటే ఒక చిన్నది సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. దీనిలో 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో మనం పచ్చి కారం అనేది యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ మసాలాల్లో మనం వేసాం కదా, ఒక 4 ఎండుమిర్చి వేసాం కదండి, అందుకని ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు మొత్తం ఏగిపోయింది కదా, ఇప్పుడు తాలింపుని మనం మరుగుతున్న రసంలోకి వేసేసుకొని వెంటనే మనం తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసేసుకోవాలి. అలా మూత పెట్టడం వల్ల మనం తాలింపు వేసిన అరోమా మొత్తం కూడా అక్కడే ఉంటుందన్నమాట. అట్లా ఒక 1 మినిట్ ఉంచుకొని తర్వాత అట్లా కొంచెం సేపు మరగనివ్వాలండి. ఒక 1 మినిట్ అంతే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రసం రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లో రసంతో పాటుగా సైడ్ డిష్ ఏదో ఒకటి ఫ్రై తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.